తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసు క్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వచనం. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, బిడ్డలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు వారిని మందలించుటమో శిక్షించడమో చేస్తారు. అందుకు గల కారణం వారు నాశనమైపోవడానికి కాదుగాని మరలా ఇంకెప్పుడూ ఆ తప్పు చెయ్యకుండా ఉండడానికి. అలాగే దేవుడు కూడా తప్పు చేసిన తన ప్రజలను శిక్షించి మరలా ఒక తల్లి తన బిడ్డల ఎడల ఎటువంటి కల్మషము లేని ప్రేమ జాలి కనుపరుస్తుందో అట్టి వాత్సల్యత కనుపరుతునని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు తన వాత్సల్యము ద్వారా మన తట్టు తిరుగుతాడు, మన ఎడల మహా కనికరము చూపుతాడు, మన అతిక్రమములను తుడిచివేస్తాడు, మనలను విసర్జించడు, మన దోషము పరిహరించివేస్తాడు, మనలను సమకూర్చుతాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నష్టము అవమానము దుఃఖములో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల ఎడల దేవుడు తన వాత్సల్యత చూపి గొప్ప కార్యములు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నేడు ఈ మాటలు వింటున్న నీవు కూడా కష్టాలలో సమస్యలలో వ్యాధి బాధలలో ఉన్నావా? అలా ఉన్నటువంటి నిన్ను చూచిన అనేకమంది అవహేళన చేస్తూ అవమానపరుస్తున్నారా? అసహ్యించుకుంటున్నారా? తక్కువగా చూస్తున్నారా? అయితే బాధపడక నీ ఎడల వాత్సల్యత చూపే దేవునియందు విశ్వాసముంచితే ఆయన నిన్ను విసర్జించక నీ ఎడల తన వాత్సల్యత చూపి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.